రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సర్వీసుల్లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ అన్నారు. ఈ మేరకు వారంతా కలిసి డిమాండ్ చేస్తూ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కాంటాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడుతూ 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 108 సర్వీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు అందించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో ఈఎన్టీ పోస్టుల నియామకాల్లో 108 లో పనిచేస్తున్న ఈఎన్టీలను నియమించాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుపరిచిన జీవో నెంబర్ MS 49ని అనుసరించి నెలకు 4,000 రూపాయల చెల్లింపును తిరిగి పునరుద్ధరించాలని అన్నారు. ఉద్యోగి సహజ ప్రమాద మరణం పొందితే 25 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లా 108 వర్కింగ్ ప్రెసిడెంట్ గా 5 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నానండి. మరి ఈ రోజు యొక్క నిరాహార దీక్ష కారణం ఏంటంటే, ప్రధానమైన అంశాలు ఏంటంటే 108 వ్యవస్థలో మేము ఇంచుమించుగా సీనియర్స్ ఉన్నారండి, జూనియర్స్ ఉన్నారు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా సరే కార్పొరేట్ల సంస్థ చేతిలో పెట్టి ఒక ఉద్యోగ యొక్క జీవితాల మీద అలాగే జీవితాల మీద కూడా దెబ్బ కొడుతూనే ఉన్నాయండి. మరి ఏ సంస్థ వచ్చినా సరే కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకునేటట్లుగా చేసుకుని వాళ్ళ యొక్క మాకు వచ్చే హక్కులను, మాకు వచ్చే ఇంక్రిమెంట్లను వాళ్ళు అన్యాయంగా దోచుకుంటున్నారండి. ఈ యొక్క సమస్యను మాకు ఎవరు చేస్తారనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. గవర్నమెంట్లు మారుతానే ఉన్నాయి, వెళ్ళిపోతానే ఉన్నాయి. కానీ మరి గత ప్రభుత్వం కూడా మరి అరబిందో సంస్థకు అప్పచెప్పి ఉన్నదండి. మాకు 4 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఇంక్రిమెంట్లు అనేది మాకు రిలీజ్ చేయలేదు. ఇంచుమించుగా 4 సంవత్సరాల్లో ఇంచుమించు ప్రతి ఎంప్లాయీకి కూడా రావాల్సి ఉంటుందండి. అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కూడా నేరుగా మా యొక్క అకౌంట్ నుంచి కట్ చేస్తున్నారండి. మరి యాజమాన్య వారి సగం చెల్లించవలసి ఉంటుంది. అలా కాకుండా మా జీతాల నుంచే మా ఈఎస్ఐ అనే పిఎఫ్ అనేది వాళ్ళ కట్టడం అనేది ఎంతవరకు అనేది వాళ్ళ యొక్క నిర్ణయానికే వదిలేస్తున్నామండి. మేమైతే ఎవరికి కూడా వ్యతిరేకం కాదండి, గవర్నమెంట్ కానీ ఏ యాజమాన్యం కానీ మేమైతే వ్యతిరేకం కాదు. మాకు ఒకటే డిమాండ్, ఏదైతే మేము 108 లో సంస్థలో పనిచేస్తున్నామో ఈఎంటీ అయినా పైలట్లు అయినా సరే మొదటగా జీతాలు అనేది పెంచాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి ప్రభావం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా 14,500 రూపాయలు మాత్రమే కొంతమందికి వర్తిస్తుందండి. కానీ ఇప్పుడున్న ఖర్చుల మట్టికి ఈ యొక్క శాలరీ ఎటువంటి వరకు సరిపోదండి. మాకు వచ్చే శాలరీ అయినా పెంచి లేదా స్లాబ్ సిస్టమ్ అయినా తీసేసి మాకు సమాన సమాన వేతనం అనేది కల్పించాలి. అలాగే ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీలు కూడా అకాల మరణంతో చాలా మంది చనిపోతున్నారండి. కోవిడ్ లో చాలా మంది చనిపోయారు. అలాగే సహజ మరణాలు ఉన్నారు. అలాగే ఈ ఎంప్లాయీకి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ తరఫు నుంచి భరోసా కల్పించాలి. అందరికీ నమస్కారం అండి. నేను 108 లో 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను ఎంటీగా పనిచేస్తున్నాను. మా ఉద్యోగ భద్రత లేదండి. ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు రావట్లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్ అనేది లేదు. మేము ప్రతి విషయంలోనూ ప్రజల పట్ల నిర్లక్ష్యం లేకుండా భద్రతతో ప్రతి విషయంలోనూ సరే మేము వాళ్ళ పట్ల పనిచేస్తున్నామండి. మా ఆకలి కేకలను ఎవరు వినిపించట్లేదు, ఎవరికి పట్టట్లేదు. ప్రతి ప్రభుత్వాలు మారుతున్నాయి, కంపెనీలు మారుతున్నాయి, కానీ మాకంటూ ఎవరు సరే మా ఉద్యోగ భద్రతల కోసం కానీ మా కోసం కానీ ఎవరు ఆలోచించే వ్యక్తులే లేరు. అటు రాజకీయవేత్తలే కాదు, ఇటు గవర్నమెంట్ వ్యవస్థే కాదు, ఇటు ప్రైవేట్ వ్యవస్థలే కానీ మా ఆకలి కేకలను ఎవరు పట్టించుకోవట్లేదు.